హలో గైస్, ఇది ఎటువంటి లైవ్ ట్రేడింగ్ రికార్డింగ్ కాదు, ఏమి కాదు. జస్ట్ ఛానల్ అయితే 2500 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం కదా. సో లాస్ట్ ఒక వీడియో చేసాం కదా, 3 మెంబర్స్ కి అయితే 50% ఆఫ్ వచ్చేలాగా, అంటే కోర్స్ ఎవరైనా తీసుకుంటే 50% ఆఫ్ కి వచ్చేలాగా. సో ఓన్లీ 3 మెంబర్స్ కి ఇవ్వగలిగాం కదా. రిమైనింగ్ మెంబర్స్ మెసేజ్ చేశారు కానీ 3 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి అయితే ఇవ్వలేదు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 599 జాయిన్ అవ్వచ్చు. కాకపోతే రిమైనింగ్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న మెథడ్ అయితే చెప్తాను. ఈ స్ట్రాటజీ అనుకోవచ్చు, లేదంటే ఇండికేటర్ అనుకోవచ్చు, ప్రైస్ యాక్షన్ మెథడ్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కానీ ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ తెలిసి నేను సిపిఆర్ని బాగా యూజ్ చేస్తాను. సిపిఆర్ నేను 2018కి వచ్చినప్పుడు సిపిఆర్ చాలా రేర్గా యూజ్ చేసేవారు. ఆల్మోస్ట్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక 2-3 మెంబర్స్ తెలుసు అంతే సిపిఆర్ గురించి. ఆ తర్వాత ఎప్పుడైతే కరోనా అయిపోయిందో 2021-22కి సిపిఆర్ అనేది ఫేమస్ అయిపోయింది. అందరికీ సిపిఆర్ అనేది తెలిసిపోయింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా సిపిఆర్ పవర్ అనేది ఎటువంటిది తగ్గడం లేదు. ఎందుకంటే ఇంకా చాలా మందికి తెలియాల్సింది ఉంది సిపిఆర్. కాకపోతే అక్కడక్కడ కొంచెం కొంచెం ట్రాప్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఆ ట్రాప్ అలా జరుగుతుంది అన్నది చూద్దాం, ఆగండి ఒకసారి. సిపిఆర్ 10 టైమ్స్కి ఒక అట్లీస్ట్ 5 టైమ్స్ వర్క్ అయినా సరే మనకి సరిపోతుంది. కానీ 5 కన్నా రిస్క్ తక్కువ ఉంటే, లైక్ 3 టైమ్స్ 10కి 3 టైమ్స్ 4 టైమ్స్ వర్కౌట్ అయ్యింది అనుకోండి. అలాంటప్పుడు నేను ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే మెథడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సిపిఆర్ అనేది సపోర్ట్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఎటువంటి గ్రీన్ క్యాండిల్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ అనేది కిందకు వచ్చింది. సో ఇక్కడ కూడా సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద ఆపింది. కానీ ఇక్కడ చూడండి, ఇలాంటి డేస్, ఓకే, అవుట్ ఆఫ్ 5 డేస్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సపోర్ట్ ఇచ్చింది సిపిఆర్ 1 2 3 4 డేస్కి 5 డేస్కి 4 టైమ్స్ అనేది సిపిఆర్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది. ఓన్లీ 1 డే ఫెయిల్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సిపిఆర్ దగ్గర అని చెప్పి చాలా మంది లాంగ్ ఎంట్రీ వెళ్ళి ఉంటారు, కానీ వాళ్ళందరినీ ట్రాప్ చేసింది. సో ఈ 1% కూడా ట్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఏమన్నా మెథడ్ ఉందా అంటే, నేను ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే మీరు ట్రాప్ అవ్వకుండా. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికి కావాల్సిన ఇండికేటర్, దీని కూడా సేమ్ సిపిఆర్ అలాగైతే 3 లైన్స్ ఉన్నాయి, దీనికి కూడా 3 లైన్స్ ఉంటాయి. సో వాల్యూమ్ ప్రొఫైల్స్ అనొచ్చు, దీన్ని మనీ జోన్స్ అని కూడా అనొచ్చు. సో నోట్స్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు, కాకపోతే మీరు నోట్ చేసుకోండి. ఓకే, వాల్యూమ్ ప్రొఫైల్స్ అనొచ్చు, లేదంటే మనీ జోన్ అనొచ్చు. సో మనీ జోన్ కింద అనుకుందాం. సో ఈ చాప్టర్ చాలా మంది తెలియదు. 2018-19 టైమ్స్ లో సిపిఆర్ ఎంత తక్కువ మందికి తెలుసో, ఈ చాప్టర్ మనీ జోన్ లెవెల్స్ అనే చాప్టర్ కూడా చాలా తక్కువ మంది తెలుసు. కాకపోతే ఇవి ప్రొఫెషనల్ వే, ఇది అంటే ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే స్మార్ట్ మనీ అక్యుములేట్ అయ్యేది ఈ జోన్ దగ్గరే. ఓకే, సో సిపిఆర్ అనేది ఎందుకు ఎక్కువ వర్కౌట్ అవుతుందంటే, స్మార్ట్ ప్లేయర్స్ అందరూ కూడా సిపిఆర్ అనేవి ట్రేడ్ చేస్తారు. సిపిఆర్ని బట్టి సో బై ద డిప్ చేసుకుందామా, లేదంటే రిప్ ని సెల్ చేద్దామా అనేది సిపిఆర్ ని పివోట్ పాయింట్స్ ని బట్టి వాడతారు కాబట్టి ప్రొఫెషనల్స్. సేమ్ అదే విధంగా మనీ జోన్ లెవెల్స్ కూడా ప్రొఫెషనల్స్ వాడతారు, పెద్ద ప్లేయర్స్ వాడతారు. నూవెస్ ట్రేడర్స్ అందరూ కూడా ఆర్ఎస్ఐలు, మూవింగ్ యావరేజ్లు ఇవే వాడుకుంటూ ఉంటారు. ఇవి మనీ జోన్ పెద్ద ప్లేయర్స్ వాడే ఇండికేటర్స్ అనేవి వాడరు. సో దీనికి చాలా టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా ఒక చాప్టర్ కోర్స్. ఇప్పుడు ప్యూర్ పాయింట్ సిపిఆర్ గురించి నా కోర్స్ 9 అవర్స్ ఎలా ఉందో, సేమ్ అదే విధంగా మినిమం అట్లీస్ట్ తక్కువ చెప్పాలనుకున్న 2-3 అవర్స్ ఈజీగా తీసుకుంటుంది దీనికి. సో అంత టైం అయితే నేను వేసాను. మనకు కావాల్సింది ఏంటి, మనీ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ అర్థమయ్యేలాగా, లేదంటే బ్యాచెస్ కింద స్టెప్ బై స్టెప్ వీక్ ఆన్ వీక్ చెప్తూ ఉంటాను. లేదంటే సో ఈ వీక్ అయితే ఒక 2 వేస్ చెప్తాను. ఓకే, 2 అనుకోవచ్చు, లేదంటే 4 అనుకోవచ్చు. ఒక 2 వేస్ చెప్తాను ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికి కంపల్సరీ నోట్స్ పెట్టుకోండి. ఒక చిన్న పాయింట్ అయితే చెప్తాను. మనీ జోన్ లెవెల్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. మనీ జోన్ లెవెల్స్ కింద మనకి సిపిఆర్, టాప్ సిపిఆర్, సెంట్రల్ పిరియడ్, బాటమ్ సిపిఆర్ ఎలా ఉంటుందో, మనకి సెంట్రల్ పిరియడ్ ఎంత ఫేమస్ మనది ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. పిఓసి అంటారు దీన్ని, పాయింట్ ఆఫ్ కంట్రోల్. అండ్ దెన్ విఏఎల్హెచ్ అంటారు, వాల్యూ ఏరియా హై. అండ్ థర్డ్ ఏమో విఏఎల్ఎల్, వాల్యూ ఏరియా లో. ఓకే, సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, వాల్యూ ఏరియా హై ఉంటుంది. విఏహెచ్ అని కూడా అనొచ్చు, దీన్ని వాల్యూ ఏరియా హై అనొచ్చు. కింద దాని ఏమో విఏఎల్ అని కూడా అనుకోవచ్చు. విఏఎల్ అంటే వాల్యూ ఏరియాలో, పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఈ నేమ్స్ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ ఇక్కడ సిపిఆర్ లో 3 లైన్స్, పైది టాప్ సిపిఆర్, కింద బాటమ్ సిపిఆర్, మధ్యది సెంట్రల్ పివోట్ అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అలా గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఈజీగా ఉండాలంటే ఒక 3 లెటర్స్ పెట్టుకోండి చాలు. వాల్యూ ఏరియా హై, పాయింట్ ఆఫ్ కంట్రోల్, వాల్యూ ఏరియా లో. సో ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి.
ఇవే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే, అఫ్ కోర్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ పివట్ ఎంత ఇంపార్టెంటో పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లైన్స్ గురించి మాట్లాడుకుందాం. సో 2 లైన్స్ ఏంటంటే జస్ట్ సింపుల్ వేగా చెప్తున్నాను. అసలు ఇవి లెవెల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అవి కూడా చెప్పను నేను. ఎందుకు చెప్పట్లేదంటే టైం వేస్ట్, లేదంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. లేదంటే ఒకసారి చెప్పేస్తాను ఫాస్ట్ గా, మీకు ఏమర్థమైందో చెప్పండి. ఇక్కడ మనీ అనేది అక్యుములేట్ అవుతుంది కదా. సో ఇది బయర్స్ సెల్లర్స్, గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? సెల్లర్స్ సెల్ చేస్తున్నారు, బయర్స్ బై చేస్తున్నారు, దానికి కదా. సో ఇక్కడ ఎక్కువ పాజ్ ఎక్కడ తీసుకుంది అన్న అక్కడ బయర్స్ సెల్లర్స్ ఆలోచిస్తున్నారు అని. సో దీని ద్వారా మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫామ్ అవుతుంది. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ కంటే కొంచెం తక్కువ లెవెల్లో ఇక్కడ ఎక్కువ కొంచెం పాజ్ జరిగింది కదా. సో దీన్ని వాల్యూ ఏరియా హై అంటారు. సో బోటమ్ దాన్ని పాయింట్ ఆఫ్ కంట్రోల్ కానీ కింద ఉన్న దాన్ని వాల్యూ ఏరియా లో అంటారు. సో ఇది ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నాను అంతే. ఇవి కరెక్ట్ గా ఇది వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో అని ఇలా చెప్పలేరు. అది ఎలా తెలియాలంటే అది మనకి ఇండికేటర్ ఉంటుంది. సిపిఆర్ ఇండికేటర్ ఎలా ఉంటుందో దాని ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, వాల్యూమ్ ప్రొఫైల్ అంటారు దాన్నే. సో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇవి అర్థమైంది కదా. ఇది ఎందుకు వాల్యూ ఏరియా హై వచ్చిందంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ మెయిన్. ఎక్కువ బయింగ్ సెల్లింగ్ ఎక్కడ ఎక్కువ లిక్విడిటీ జరిగిందో దాన్ని పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే ఎక్కువ ఏ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ గా ఉన్నారో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటాము. దానికన్నా కొంచెం హెవీ వాల్యూమ్ నాట్స్ ఉంటాయి కదా. ఉన్న జోన్ లో ఒక జోన్ ఉందనుకోండి, ఆ జోన్ దగ్గర హైని వాల్యూ ఏరియా హై అంటారు, ఆ జోన్ కింద దాన్ని వాల్యూ ఏరియా లో అంటారు. సో ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సిపిఆర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ ఈజీ వేగా చెప్పడం నేను అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయిందంటే అది 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ప్రైస్ యాక్షన్, కాకపోతే సప్లై జోన్ మనకి ఫార్ అవే ఉంది ఇక్కడ. సో సప్లై జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడో సప్లై జోన్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది అంటే మనకి ఆ ఇండికేటర్ చూపిస్తాను ఆగండి. సో ఎగ్జాక్ట్ గా చూసారు కదా, దీన్ని కూడా నేను బ్లూ లైన్స్ పెట్టుకున్నాను. ఇది మనకి సిపిఆర్, కాకపోతే ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియాలో. ఓకే, సో వాల్యూ ఏరియా హై అనేది రెసిస్టెన్స్ ఇచ్చింది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా వాల్యూ ఏరియా హై అనేది ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చింది. సో వాల్యూ ఏరియా హై ఏంటంటే ముందు రోజు ప్రైస్ జరుగుతుంది కదా. సో ముందు రోజు ప్రైస్ యాక్షన్ జరుగుతుంది కదా. ఎక్కువ ప్రైస్ యాక్షన్ ఎక్కడ జరిగిందో ఒక బాక్స్ లో అనుకోండి. ఓకే, సో ఎక్కువ ప్రైస్ యాక్షన్ ఈ జోన్ లో జరిగింది అనుకోండి. ఎక్కువ బయర్స్ సెల్లర్స్ ఈ పాయింట్ లైక్ 53,000 దగ్గరకు వచ్చినప్పుడు, లేదంటే 52,600 ఈ మధ్యలోకి వచ్చినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుందాం. సో ఎక్కువ ఇందులో మళ్ళీ ఎక్కువ ఎక్కడ జరిగింది అన్నది పాయింట్ ఆఫ్ కంట్రోల్ చూపిస్తుంది. దీని హైని వాల్యూ ఏరియా హై అంటారు, దీని లో దాన్ని వాల్యూ ఏరియా లో అంటారు. ఓకే, సో ఎలాగ మనకి ఇండికేటర్ ఉంటుంది కాబట్టి మీరు దీనికోసం ఎక్కువ నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. సో హై ప్రెసెంట్ మనం నేర్చుకుంది ఏంటంటే వాల్యూ ఏరియా హై అనేది రెసిస్టెన్స్ కింద ఫామ్ అవుతుంది, వాల్యూ ఏరియా లో అనేది సపోర్ట్ కింద ఉండదు. ఓకే, సో వాల్యూ ఏరియా హై ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్. ఎప్పుడైనా రెడ్ బార్ కానీ లేదంటే పాస్ కానీ జరిగితే అక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో షార్ట్ ఎంట్రీ అక్కడ నుంచి తీసుకుంటే మొత్తం ఈ రోజు అంతా ప్రాఫిట్స్ 28th. అలాగని చెప్పి దీనికి ఫెయిల్యూర్ ఉండదా అంటే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ స్టాప్ లాస్ లేకుండా ఏ మెథడ్, ఏ స్ట్రాటజీ, ఏ ఇండికేటర్ కూడా ఉండదు, ఉంటది. కానీ ఎక్కువ విన్నింగ్ రేట్ ఉన్నది ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ వాల్యూ ఏరియాలో అనేది సపోర్ట్ కదా, మనకి సిపిఆర్ కూడా సపోర్ట్ అని తెలుసు. సో హై ప్రాబిలిటీ అనమాట. ఎక్కువ క్వాంటిటీస్ 1,00,000 షేర్లు కూడా మీరు కొనేసుకోవచ్చు ఈ ప్లేస్ దగ్గర, ఎందుకంటే డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అలాగని చెప్పి అలా చేయకండి. నేను చెప్తున్నాను జస్ట్ మామూలుగా మీకు ఇండికేటర్ పవర్ ఏంటో అర్థం అవ్వాలని చెప్తున్నాను. పొజిషన్ సైజింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఏదో అన్నాను కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ క్వాంటిటీస్ అలా తీసుకున్నారు కనుక. సో ఇక్కడ మనకి చూడండి వాల్యూ ఏరియా లో ఉంది, బాటమ్ సిపిఆర్ ఉంది, రెండు కూడా ఒకే ప్లేస్ దగ్గర ఉన్నాయి. సో హై ప్రాబిలిటీ మెథడ్ అనేది ఆ రోజు. సో చూడండి అక్కడ నుంచి అగ్రెసివ్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ 1 2 3 4 5 6 బార్స్ లోనే మనకి ఎంత పెద్ద హై మూమెంట్ ఎందుకు వచ్చిందంటే డబుల్ కన్ఫర్మేషన్. వాల్యూ ఏరియా లో ఉంది, అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా ఉంది. సో ఇలాంటి మెథడ్ కి మీకు హ్యాబిచువేట్ చేసుకుంటే బెస్ట్. సో ఇక్కడ మేము మళ్ళీ పాజ్ ఎక్కడ తీసుకుంటుంది, మీరు మళ్ళీ అక్కడ సెల్ చేయాలి. సెల్ ద రిప్స్ అని అందరికీ తెలుసు కదా, కానీ రిప్స్ ఏంటి? సో రిప్స్ ఏంటంటే ఇక్కడ చూడండి వాల్యూ ఏరియా హై దగ్గర రెడ్ బార్ వచ్చింది. సో ఎంట్రీ స్టాప్ లాస్ పైన పెట్టుకుని టేక్ ప్రాఫిట్ వాల్యూ ఏరియా లో తీసుకోవచ్చు. మళ్ళీ వాల్యూ ఏరియాలోకి రాగానే మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఎన్నిసార్లు వచ్చింది చూసారా? కిందకి వచ్చింది, వాల్యూ ఏరియా లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ వాల్యూ ఏరియా హై నుంచి కిందకి వచ్చింది, మళ్ళీ వాల్యూ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ వాల్యూ ఏరియా హై నుంచి కిందకి వచ్చింది. సో ఇలాంటివి ఉంటాయి. సో మొత్తం చెప్పట్లేదు, ఇది కొంచెం కొంచెం చెప్తున్నాను. ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద వాడుకుంటా అనుకున్న వాళ్ళు వాల్యూ ఏరియా హై దగ్గర సెల్ చేసి స్టాప్ లాస్ పైన పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఇస్ మ్యాండేటరీ, స్టాప్ లాస్ లేకుండా ఏది ఉండదు. పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ ఏమో వాల్యూ ఏరియా లో దగ్గర కానీ 2R దగ్గర కానీ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఏరియా లో క్రాస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎటువంటి బయింగ్ అనేది లేదు. ఇక్కడ అంటే క్రాస్ అవ్వలేదు కొంచెం, అంటే గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది కదా, సిపిఆర్ కూడా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి వాల్యూ ఏరియా హై దగ్గర ఎగ్జాక్ట్ గా రెడ్ బార్ ఫామ్ అయింది, అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా ఉంది, హై ప్రాబిలిటీ. ఇక్కడ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి రిజెక్షన్ జరిగింది, ప్రైస్ బూమ్. సో చూసారా మార్కెట్ ఎంత కిందకి వచ్చిందో. ఒకసారి వాల్యూ ఏరియా హై మనందరికీ తెలుసు కదా, సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్ అని.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెయిల్ అయింది. వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి రిజెక్షన్ ఆల్రెడీ పైన ఓపెన్ అయింది, పైనుంచి ఓపెన్ అయింది కాబట్టి అలాంటప్పుడు తీసుకోకూడదు రిజెక్షన్, ఓన్లీ ఫ్రెష్ రిజెక్షన్ ఉండాలి. ఇక్కడ నుంచి చూడండి, కింద ఓపెన్ అయితే రెసిస్టెన్స్, ఇక్కడ ఆల్రెడీ పైన ఓపెన్ అయింది, అలాంటప్పుడు రిజెక్షన్ కొంచెం తక్కువ పవర్ఫుల్. బట్ స్టిల్ మనకి సిపిఆర్ ఉంది కాబట్టి ఎందులో ఈ ట్రేడ్ లో తీసుకున్నా సరే ఇది వర్కౌట్ అయింది. సిపిఆర్ లో అయితే మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే వాల్యూ ఏరియా హై సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్ కదా. సో వాల్యూ ఏరియా హై అనేది ఈసారి సపోర్ట్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వన్స్ సపోర్ట్ దగ్గర వాల్యూ ఏరియా హై దగ్గర ఎగ్జాక్ట్ గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఇట్స్ ఏ బూమ్. ఓకే, సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మోస్ట్లీ నిఫ్టీలో చూడకండి, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్కువ, నేను బ్యాక్ టెస్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఇది. సో ఫెయిల్యూర్ రేట్ ఉండదు కదా, ఫెయిల్యూర్ రేట్ కూడా ఉంటుంది, కాకపోతే మనకి కంబైన్ చేసుకోవాలి. సిపిఆర్ అది వాల్యూ ఏరియా హైలో ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇది హై ప్రాబిలిటీ, లేదంటే R1 కానీ వాల్యూ ఏరియా హై కానీ ఒకే దగ్గర ఉన్నప్పుడు హై ప్రాబిలిటీ. ఇక్కడ చూడండి, వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి గ్రీన్ బార్ బూమ్, ఇక్కడ చూడండి వాల్యూ ఏరియా లో దగ్గర నుంచి గ్రీన్ బార్ ఎగ్జాక్ట్ గా సిపిఆర్ కూడా ఉంది బూమ్. ఇక్కడైతే సిపిఆర్ కూడా టచ్ అనేవాళ్ళు వాల్యూ ఏరియా హై, ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో ఇలా మనకి వాల్యూ ఏరియా హై లోస్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి రెడ్ బార్ ఫామ్ అయింది, కాకపోతే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది, కొంచెమే వచ్చింది మూవ్మెంట్. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ 1 hour వచ్చింది. సో 180 points వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ మళ్ళీ కాస్ట్ పెట్టుకోవాలి, అలాంటివి చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి ఇక్కడ మీకు గుడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే 120 points, టార్గెట్ 240 వరకు వెయిట్ చేసుకోవచ్చు, 1:2. సో వాల్యూ ఏరియా లో వరకు వర్కౌట్ అయింది. సో ఇక్కడ వాల్యూ ఏరియా లో అనేది ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అవుతున్నప్పుడు ఓన్లీ చిన్నదే, ఓకే, ఫెయిల్ అవుతున్నప్పుడు ఓన్లీ 70 points, కానీ ఇక్కడ విన్ అయినప్పుడు 240 points 250 points వచ్చాయి కదా. సో అయినా సరే మీరు గ్రీన్ లో ఉంటారనమాట, ఒకటి ఫెయిల్ అయినా సరే. సో అందరూ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్ లో స్టాప్ లాస్ అనేది లేకుండా ఉండదు. స్టాప్ లాస్ కంపల్సరీ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఓకే, కానీ విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి, అది ఒకటే సీక్రెట్. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూ ఏరియాలో ఉంది, సిపిఆర్ కూడా ఉంది, బూమ్. ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా వాల్యూ ఏరియాలో పవర్ ఏంటో చూడాలంటే మీరు చూడండి ఇక్కడ. సో సిపిఆర్ ఉంది, వాల్యూ ఏరియాలో ఉంది, హై ప్రాబుల్. అండ్ దెన్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే అగ్రెసివ్గా ఎన్ని క్యాండిల్స్ వచ్చి ఆప్షన్ బయింగ్ తీసుకుంటే మీకు ఇదంతా కూడా ప్రాఫిట్సే. ఇక్కడ మీకు పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి రివర్స్ అయింది. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎలా వాడాలన్నది నెక్స్ట్, ఈ చాప్టర్ మీకు అర్థమవుతుంది, నా కామెంట్ సెషన్ లో పింక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా వీడియోస్ అనేవి చేస్తాను. పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఎలా వాడాలో చిన్న మెథడ్ అయితే ఉంటుంది. ఓకే గైస్, అయితే బాయ్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కానీ లేదంటే కింద కామెంట్ సెషన్లో కానీ చెప్పండి, ఓకే.